సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి ఎడిటింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ టైం వరకు చూడండి. అండ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటివరకు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వేస్ట్ అనమాట. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రాదు. సో నా వీడియోస్ అన్ని మిస్ అవుతారు. అలా మిస్ కాకుండా ఉండాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా హలో యాప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే వాళ్ళకి నేను ఇచ్చే బ్యాక్గ్రౌండ్స్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా యూట్యూబ్లోకి రండి. యూట్యూబ్లోకి వచ్చి యూట్యూబ్ సెర్చ్ బార్లో విలేజ్ టెక్ ప్రసాద్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో విలేజ్ టెక్ ప్రసాద్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది. ఛానల్ని చూడండి. ఒక 2-3 వీడియోస్ చూసి ఛానల్లో కంటెంట్ ఉంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ప్రతి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు నచ్చుతుంది. ప్రతి బ్యాక్గ్రౌండ్కి కూడా మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ టూల్ ఏ విధంగా వాడాలని చెప్పేసి యారో సింబల్స్ వేసి మరీ చెప్పాను. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగులో ఫోటో ఎడిటింగ్, అది మొబైల్ ఫోన్లో ఫోటో ఎడిటింగ్ చాలా రేర్ అనమాట. సో ఆ రేర్ ఛానల్స్లో నాది ఒకటి. నా ఛానల్ ఏదో గొప్పదని చెప్పను. నాకున్న ఎడిటింగ్, నాకు తెలిసిన ఎడిటింగ్లో నాకు వచ్చిన దాంట్లో మీకు కొంత నేర్పుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఇవాళ తీసుకున్న ఇమేజ్, ఒరిజినల్ ఇమేజ్ ఇది ఫ్రెండ్స్. దీన్ని నేను ఒక స్టిక్కర్లా కట్ చేసి పెట్టుకున్నాను పిక్సార్ట్లో. నేను వాడే పిక్సార్ట్ వెర్షన్ వచ్చేసి 9.5.0 అనమాట. అండ్ నేను వాడే మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 6 Pro. ఓకేనా. సో ఇంకా ఈ ఇమేజ్ నేను నోటిఫికేషన్ వస్తుంది, నేను ఫ్లైట్ మోడ్లో పెట్టాను. సో ఈ ఇమేజ్ నేను పిక్సార్ట్లోకి పట్టుకెళ్ళిపోయి, అంటే పిక్సార్ట్లోకి సెండ్ చేసి అక్కడ కట్ చేశాను. ఒక ఇమేజ్ మీకు ఏ విధంగా స్టిక్కర్లా కట్ చేసుకోవాలో తెలియనట్లయితే కనుక నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ వీడియోలో నేను ఒక ఇమేజ్ స్టిక్కర్లా ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్పాను. సో ఆ వీడియోని మీరు బాగా చూడండి. అండ్ ఇంకా ఇవాళ బ్యాక్గ్రౌండ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు డైరెక్ట్గానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేసే బ్యాక్గ్రౌండ్ ఇదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకా మరిన్ని బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకుంటే కనుక డిడిపి తెలుగు టెక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులో ప్రతిరోజు కూడా మీకు ఒక 5 or 4 బ్యాక్గ్రౌండ్స్ ప్రతిరోజు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ వీడియోలో భాగంగా డిడిపి తెలుగు టెక్లో నేను అప్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్స్ ఏంటంటే, సో చూడండి, ఇదొక బ్యాక్గ్రౌండ్. ఇది మీకు సర్కిల్ షేప్ నేను ఇచ్చిందే, కానీ ఇది కొంచెం వేరనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదొక బ్యాక్గ్రౌండ్. సో ఇదొకటి అండ్ ఇదొకటి. అండ్ ఇవాళ వీడియోలో నేను ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకు డిడిపి తెలుగు టెక్లో ప్రొవైడ్ చేశాను. మీకు నచ్చితే కనుక బ్యాక్గ్రౌండ్స్ ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్స్ మీ ఫొటోస్ని కూడా ఎడిట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ వీడియోకి మనం తీసుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ తీసేసుకుని నేను ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఇమేజ్ నేను ఫస్ట్ పిక్సార్ట్లోకి సెండ్ చేస్తున్నాను. సో మీకు పిక్సార్ట్ అప్లికేషన్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే న్యూ వెర్షన్ అంత నాకైతే ఏం నచ్చలేదు. సో అందుకే నేను ఓల్డ్ వెర్షన్ యూజ్ చేస్తున్నాను అనమాట. నేను వాడే ఓల్డ్ వెర్షన్ పిక్సార్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు ఒక వీడియో చేసి చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ పిక్సార్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. అండ్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ని స్టిక్కర్లా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ఇమేజ్ నేను ఇక్కడికి తీసుకుంటున్నాను అనమాట. సో ఇమేజ్ అయితే నేను ఇక్కడికి యాడ్ చేసుకున్నాను. సో ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని సింపుల్గా ఇక్కడికి ఇలాగా అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, ఈ విధంగా అడ్జస్ట్ చేశాను. సో అడ్జస్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. అండ్ టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే తీసుకుంటాను. అది మీకు క్రాప్ చేసి ఇస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇమేజ్ నేను ఫుల్ సైజ్ ఇవ్వను, ఈ విధంగా ఇక్కడికి ఇలాగ క్రాప్ చేసి ఇస్తాను. మనకి అంతవరకే అవసరం ఇక్కడ ఈ వీడియోలోకి. సో అంతవరకే ఇస్తాను నేను. సో ఇమేజ్ ఇక్కడికి నేను ఈ విధంగా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బ్లర్ చేస్తున్నాను లైట్గా. సో చూడండి, లెన్స్ బ్లర్ చేశాను నేను, మామూలు బ్లర్ కాదు. సో టిక్ మార్క్ ఇచ్చుకున్నా. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఎరేజర్ టూల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎరేజర్ సైజ్ పెంచుకోండి. ఓకే, పెంచుకుని ఈ విధంగా ఎరేజ్ చేయండి లైట్గా. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏదో ఒక ప్లేస్లో మనం కూర్చున్నట్టుగా చాలా న్యాచురల్గా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇమేజ్ని టిక్ మార్క్ ఇచ్చి సేవ్ చేసుకోవాలన్నమాట. అండ్ మన హెయిర్ స్టైల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి టూల్స్లోకి వెళ్ళి స్ట్రెచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వాప్ మీద క్లిక్ చేసి పవర్ 100 పెట్టుకోవాలి. సైజ్ వచ్చేసి ఒక 2 పెట్టుకోండి, 2 or 3. సో ఎంతైనా పర్వాలేదు, మీ హెయిర్ స్టైల్ మీ ఇష్టం. ఓకేనా. అండ్ నేను ఏదో రఫ్గా డ్రా చేస్తున్నాను. సో మీకు కనిపిస్తుందా
నేను డ్రా చేస్తున్నట్టు కొంచెం తక్కువగా డ్రా చేస్తున్నాను అనమాట. సో మరీ ఓవర్గా వద్దు. సో ఈ విధంగా డ్రా చేసుకున్నాను, లైట్గా డ్రా చేశాను. టిక్ మార్క్ ఇస్తున్నాను. టిక్ మార్క్ ఇచ్చేసి పిక్సార్ట్లోంచి ఇక్కడికి నేను సేవ్ చేసుకుంటున్నాను అనమాట ఇమేజ్ని. సో ఇమేజ్ అయితే పిక్సార్ట్లోంచి సేవ్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేయండి, ఎగ్జిట్ అయిపోయి ప్రతి ఒక్కరు కూడా స్నాప్సీడ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఈ స్నాప్సీడ్ అప్లికేషన్ మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేసుకున్నది కూడా ప్లే స్టోర్ నుండి. ఓకే, ఇక్కడ నేను ప్లస్ సింబల్తో కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏదైతే ఇమేజ్ పిక్సార్ట్లో ఎడిట్ చేసుకున్నానో ఆ ఇమేజ్ నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. కొంచెం గాలి అయితే ఎక్కువ వేస్తుంది ఫ్రెండ్స్, సారీ, అది డిస్టర్బ్ అయితే చేయొచ్చు మిమ్మల్ని. కొన్ని నా వాయిస్ మీకు వినిపిస్తే అది చాలు. సో ఇక్కడ మనకి ఇమేజ్ స్నాప్సీడ్లోకి సెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టూల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. క్లిక్ చేసి నా హెయిర్ అయితే అంత బ్లాక్గా లేదు, నేను ఫస్ట్ హెయిర్ మీద పెట్టుకుని ఈ విధంగా జూమ్ పెంచి దాని బ్రైట్నెస్ అయితే తగ్గించేసా. బ్రైట్నెస్ తగ్గించితే ఏమవుతుందంటే హెయిర్ అనేది బ్లాక్గా అవుతుందన్నమాట. సో బ్రైట్నెస్ తగ్గించేసి టిక్ మార్క్ ఇచ్చాను. చూసుకోండి, కొంచెం ఇమేజ్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి టూల్స్లోకి వెళ్ళాను, సెలెక్ట్ మీద క్లిక్ చేశాను. నా ఫేస్ మీద అయితే ఈ విధంగా పెట్టేసి దీని బ్రైట్నెస్ పెంచాను. సో చూసుకోండి మీరు, బ్రైట్నెస్ అయితే పెరిగింది. టిక్ మార్క్ ఇచ్చుకున్నా. సో నెక్స్ట్ ఒకసారి టూల్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈసారి మన స్కై మీద ఇలా పెట్టేసి దాని కాంట్రాస్ట్ అండ్ స్ట్రక్చరు, సాచురేషన్ ఈ విధంగా పెంచండి. తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన షర్ట్ కలర్ ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం పెట్టేసి దాని కాంట్రాస్ట్ అండ్ సాచురేషన్ కొంచెం లైట్గా పెంచండి. సో పెంచితే ఇమేజ్ అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి. తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. అండ్ మళ్ళీ ఒకసారి టూల్స్లోకి వచ్చి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ గడ్డిలా ఉంది కదా, దాన్ని కూడా కొంచెం సాచురేషన్ పెంచుదాం. సో ఇమేజ్ మనకి కలర్ఫుల్గా రావాలి కాబట్టి. ఓకే, పెంచాను నేను, కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. సో టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఇప్పుడు తర్వాత ఒకసారి టూల్స్లోకి రండి ఫ్రెండ్స్. మళ్ళీ టూల్స్లోకి వచ్చేసి ఇక్కడ పోర్ట్రైట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి. సో అబ్జర్వ్ చేశారా? సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి స్మూత్ 2 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ, మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫేస్ స్టాప్ లైట్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కొంచెం పెంచండి. ఈ విధంగా మన ఫింగర్ని ఇలాగే పైకి స్క్రోల్ చేయండి. ఒకసారి పైకి స్క్రోల్ చేస్తే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో స్కిన్ స్మూతింగ్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కొంచెం పెంచండి. ఏదేంటంటే మన స్కిన్ని స్మూత్గా చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నా ఫేస్ స్మూత్గా అయింది. ఓకేనా? అండ్ అదేవిధంగా ఐ క్లారిటీ, దాన్ని కూడా కొంచెం పెంచండి. మన ఐ అయితే కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. సో టిక్ మార్క్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి టూల్స్లోకి రండి. ఒకసారి టూల్స్లోకి వచ్చేసి ఇక్కడ విగ్నెట్ కాదు, వింటేజ్. సో వింటేజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది మీరు 9లో పెట్టుకోవాలన్నమాట. సో ఓకేనా, 9లో పెట్టేసుకుని చూడండి, ఇక్కడ 8, 9, 10 ఇలా ఒక 12 వరకు ఉంటాయి. 9th ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. 9th ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దీని స్ట్రెంత్ 20 ఉంది కదా, కొంచెం తగ్గించండి. ఈ విధంగా పెంచుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను ఒక 15లో పెట్టుకున్నా, 15 or 14 ఎంతైనా ఓకే. సో ఓకే, నేను 15లో పెట్టుకుని టిక్ మార్క్ ఇచ్చుకున్నా. టిక్ మార్క్ ఇచ్చుకుని నేను ఒక ఇక్కడ చూడండి, ఒక రెడ్ కలర్ డ్రాప్తో చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి వ్యూ ఎడిట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చూడండి వింటేజ్ అని చెప్పేసి లాస్ట్ పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు సెంటర్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, డ్రా ఆప్షన్, యారో రెడ్ డాట్తో చూపిస్తుందని చూడండి. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇప్పుడు ఇంకొక రెడ్ డాట్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, రెడ్ డాట్తో. సో దాన్ని ఇలా ఎనబుల్ చేస్తే మన అప్లై చేసిన ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా జూమ్ చేయండి. జూమ్ చేసి మన ఫేస్ మీద ఈ విధంగా డ్రా చేయండి. ఆ ఎఫెక్ట్ అయితే కొంచెం రిమూవ్ అవుతుంది. సో నేను ఓన్లీ ఫేస్ మీద డ్రా చేశాను అండ్ మెడ మీద కూడా కొంచెం డ్రా చేశాను, హ్యాండ్స్ మీద డ్రా చేశాను. సో ఇంక నేను ఎక్కడ డ్రా చేయట్లా, ఎందుకంటే మనం అప్లై చేసిన ఎఫెక్ట్ వాటికైతే చాలా నీట్గా ఉంటుంది. సో చూడండి, చాలా నీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ ఫోటో. టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఒకసారి టిక్ మార్క్ ఇచ్చుకుని ఒకసారి బ్యాక్ రండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఒకసారి టూల్స్లోకి వెళ్ళి డీటెయిల్స్ మీద క్లిక్ చేసి కొంచెం డీటెయిల్స్ అయితే పెంచండి. సో పెంచిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, కర్వ్స్ మీద క్లిక్ చేయండి.
కొంచెం కరోనా అయితే కొంచెం బెండ్ చేయండి ఈ విధంగా. సో టోటల్ ఇమేజ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇమేజ్ ఎడిటింగ్ అయితే మనకి చాలా అద్భుతంగా అయితే చేసేసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఇమేజ్ ఎడిటింగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫొటోస్తో అద్భుతంగా చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. సో ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోద్దు, దయచేసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే సపోర్టే నాకు బలం. ఓకేనా, అండ్ మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఆ విధంగా సపోర్ట్ చేయండి. నేనైతే మీ నుండి కోరుకునేది ఒక లైక్, ఒక కామెంట్. ఓకేనా, చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ డీడీపీ తెలుగు టెక్లో కూడా వీడియో చూడండి, బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులోనే మీకు వాట్సాప్ గ్రూప్స్ కూడా ఇచ్చా. సో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది వాట్సాప్ గ్రూపు. మీరు చాలామంది వాట్సాప్ గ్రూప్ అని అడిగారు, నేను ఇచ్చాను. ఇంకా చాలామంది జాయిన్ అవ్వచ్చు అందులో. కొత్త వాట్సాప్ గ్రూప్ మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాను. సో జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండ్ జై హింద్, లవ్ యూ టు ఆల్.